శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పూజగది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ చిన్న ఇల్లు ఉన్నవారు ప్రత్యేకంగా పూజగది లేకపోయినా కూడా చిన్న దేవుడి ఫోటో అయినా పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. ఇంకొందరు వాస్తు ప్రకారంగా పెద్దగా పూజగదిని నిర్మించుకుంటూ ఉంటారు. అయితే చాలామంది పూజ చేసేటప్పుడు పూజగది శుభ్రం చేసేటప్పుడు అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటివల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. పూజగదిని శుభ్రం చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకు సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి పూజాగదిని శుభ్రం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో పరమపవిత్రమైన ప్రదేశం దేవుని గది. ఈ గదికి సంబంధించి చాలా నియమాలు పాటిస్తారు. అయితే ఈ దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున తప్పు చేస్తే సమస్య తప్పదు. శనివారాల్లో పూజగదిని శుభ్రం చేయాలి. శనివారం నాడు ఇలా శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. శనివారం పూజగదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి. అలాగే గంగాజలాన్ని చల్లడం ద్వారా లక్ష్మీ కృపను పొందవచ్చు. దీపం లేకుండా దేవుని పూజ మరియు గది రెండూ అసంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో దీపాన్ని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి. దీపాన్ని నీటితో శుభ్రం చేసి ఆరబెట్టి వెలిగించండి. శనివారం వీలుకాకపోతే ఏకాదశి, గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు. దీని ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. అదేవిధంగా గురువారం పూజకు ముందు గంగాజలం చల్లాలి. దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు దేవుడి ఫోటోలను నేలపై ఉంచుతారు. కానీ ఇలా చేయడం తప్పు. శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటో మరియు విగ్రహాన్ని ఉంచకూడదు. అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డమీద పెట్టాలి. దేవుని గదిలో పూజ చేసిన తరువాత తలుపు మూసివేయాలి. శాస్త్ర ప్రకారం పూజ చేసేటప్పుడు దేవుడికి కర్పూరం వాడాలి. ఇది పితృదోషం మరియు వాస్తుదోషాలు రెండింటినీ తొలగిస్తుంది. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.